సోర్దార్ నువ్వు వెళ్ళి తీసుకురా. బాబోయ్ నా పని అయిపోయింది. అరే నేను టోస్ట్ అయ్యాక నన్ను కిందకి దింపుతారా ఏంటి? నన్ను దింపుతారా లేకపోతే పోస్టర్లా ఇలా చూస్తూనే ఉంటారా? చప్పట్లు కొట్టండి. సార్ మీకేం కాలేదుగా? లేదు బానే. వా, జీవితం అంటే ఇలా ఉండాలి. క్యాచ్ క్యాచ్ తమ్ముడు, క్యాచ్ పట్టుకో. ఇదిగో ఇప్పుడు నువ్వు క్యాచ్ పట్టుకో పట్టుకో. ఏయ్, జాగ్రత్త. కన్నా సారు ఎందుకు అరుస్తున్నారు? వెళ్ళి చూద్దాం పదండి. ఇంటీరియర్ డిజైన్ అన్నది ఒక ఆర్ట్. మీ ఆర్ట్ ఎలాంటిది బాబు? నన్ను నడు రోడ్లోకి లాగేస్తుంది. చప్పట్లు కొట్టండి. నైస్ వన్. 7 లక్షలు ఈయన గారివి, మిగతా వాటన్నిటికీ కలిపి మరో 2 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వటం జరుగుతుంది. మొత్తం మీద మీకు 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. కరెంట్ దగ్గర నేనెందుకు చేతులతో పట్టుకోవాలి? 9 లక్షలు అయిపోయేదానికి నేను 10 లక్షలు ఎందుకని ఖర్చు పెట్టాలి? చప్పట్లు కొట్టండి. హలో, మీతో చప్పట్లు కొట్టేంత టైం నాకు లేదు కన్నా. టెల్ మీ నేను పని చేయాలా వద్దా? 10 లక్షలు చాలా ఎక్కువ గురు. సరిగ్గా చెప్పారు. ఓ, ఇంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయితే ఇల్లు ఎలా రెనోవేట్ చేస్తారు? మేమందరం కలిసే చేస్తాం. ఏమంటారు ఫ్రెండ్స్? శబాష్ శబాష్ శబాష్, భలే. బండి జోర్దార్ హనీ కలిసి చేస్తారు. ఎనీ డౌట్? ఆ లిస్ట్ లో నువ్వు కూడా ఉండవు. కన్నా సార్ మీరు సామాన్లు తెప్పించండి, మీ ఇంటి రెనోవేషన్ పూర్తి అయిపోతుంది. ఓ చాలా బాగా చెప్పావు. నా డబ్బుని నువ్వు ఆదా చేసావు తెలుసా? పక్కింటి వాళ్ళంటే అచ్చం ఇలాగే ఉండాలి. ఏది చప్పట్లు కొట్టండి చూద్దాం. వీళ్ళంతా వచ్చి మొత్తానికి నా పని పాడు చేశారు. ముందు డ్రాయింగ్ రూమ్ నుంచి పెయింట్ చేయడం మొదలు పెడదాం. అన్ని సామాన్లు ఇంటి మధ్యలో వేయండి. అరే నా వల్ల కావడం లేదు. హనీ, ఈ బీరో జరపడానికి నాకు సాయం చేయి. నన్ను కాపాడండి. గొంతు మాత్రం వినిపిస్తోంది కానీ తను కనిపించట్లేదు. ఏమయ్యాడు? కాపాడండి. అదిగో తను అక్కడ ఇరుక్కుపోయాడు. పపెట్ నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను నా అంతటి ఎగరగలను. బెలూన్లకు ఎగరవలసిన అవసరం లేదు. ఆగు, నేను నిన్ను సరి చేస్తాను. ఎంత పని చేసావు? గాలి తీసేసావు. ఇప్పుడు బాగున్నావా? ముందు గోరుతో గుచ్చి తర్వాత బాగున్నావని అడుగుతున్నావా? సారీ యార్, సారీ. టైం వేస్ట్ చేసింది చాలు గురు. ఇక పని మొదలు పెట్టండి. చప్పట్లు కొట్టండి. మీ పని పూర్తయ్యే లోపు అక్కడ నా పని పూర్తయిపోయేలాగుంది. ఎనీ డౌట్? సీలింగ్ కి వేసిన పెయింట్ రాలిపోతుంది. మనం మొత్తం పెయింట్ అంతా రాలగొట్టి ఫస్ట్ నుంచి వేద్దాం. హనీ, నేను గుర్రాన్ని తీసుకురామని చెప్పాను కదా? తీసుకొచ్చాను, బయటే ఉంది. బయట ఏం చేస్తుంది? గుడ్డు పెడుతుందా? లోపలికి తీసుకురా. గుడ్డు లేదు.
గుర్రం గుడ్డు పెట్టలేదు ఏంటి నిన్ను గుడ్డు తీసుకురమ్మని చెప్పింది ఎవరు? పోపట్టే. ఏయ్ నీకేమైనా మర్చిరిందా? నేను తీసుకురమ్మన్నది గుర్రాన్ని, గుడ్డును కాదు. మరి ఎవరి గుడ్డుని తీసుకురావాలి? నోరు మూసుకుని వెళ్ళి గుర్రాన్ని తీసుకురా. సరే, ఈ మాత్రం దానికి మీరు ఎందుకు అరుస్తున్నారు? ఇప్పుడు గుర్రాన్ని తీసుకురావాలి అంతే కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరేం కంగారు పడకండి, సరేనా? ఏ గాడిద, నువ్వేం చేస్తున్నావు? గాడిద, దీన్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదా ఏంటి? దీని పేరే గుర్రం. గాడిదా, మన స్టూలుకే గుర్రం అని పేరు పెట్టాం కదా, దీన్ని తీసుకువెళ్ళి బయట కట్టేసిరా. ఓకే. ఎన్నిసార్లు మీకు చెప్పను ఈ గాడిదకి ఏ పని చెప్పొద్దు అని? సోర్దార్, నువ్వు వెళ్ళి తీసుకురా. ఆ, ఆ, ఆ. ఆ, ఉమ్. బాబోయ్, నా పని అయిపోయింది. అరే నేను టోస్టర్ ఏకనండి కిందకి దింపుతారా ఏంటి? నన్ను దింపుతారా లేకపోతే పోస్టర్లా ఇలా చూస్తూనే ఉంటారా? చప్పట్లు కొట్టండి. సార్ మీకేం కాలేదుగా? లేదు, బానే ఉన్నాను. జోర్దార్, జోర్దార్, నువ్వెక్కడున్నావు? హనీ హనీ, నువ్వు ఆగు, నేను వస్తున్నా. జోర్దార్ ఆగు, నేను వస్తాను. హనీ ఆగు, నేను వస్తున్నా. అరే మీరందరూ ఏం చేస్తున్నారు? నువ్వేం టెన్షన్ పడకు, అన్ని సర్దుకుంటాయిలే, నేనున్నాను కదా. వాళ్ళకేమైందో వెళ్ళి చూడు. ఆ. అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారు? లోపల మీరేం చేయొద్దు, ఈ పనులన్నీ మేం చూసుకుంటాం. అని నువ్వు వెళ్ళి బయట గోడకి పెయింట్ వేయి. జోర్దార్ ఇంకా పాపట్ పైకి వెళ్ళంతా శుభ్రం చేయండి. హనీ బాబు, పని బాగా చేయాలి. కలర్ అస్సలు పోనే పోకూడదు. అరే కొంచెం చూసుకోవచ్చుగా, అది నా కళ్ళల్లో పడింది. అయినా అసలు మీరు ఎందుకు ఇక్కడి నుంచున్నారు? బయటికి వెళ్ళండి. ఊరి నాయన, మీరేం చేశారు? మీరు ఇల్లు బాగు చేయమంటే నా సోఫాని వెరగొట్టారేంటి? ఇది నిజంగా చాలా దారుణం. చప్పట్లు కొట్టండి. రెనోవేషన్ జరుగుతుంది, కొత్త సోఫా కూడా వచ్చింది. ఎనీ డౌట్? సార్ మీరు బయటికి వెళ్ళండి, లేకపోతే మీకు తగులుతుంది. కలర్ పోకూడదని కన్నా సార్ నాతో చెప్పారు. ఇందులో కాస్త గమ్ పోస్తాను, కలర్ చక్కగా అతుక్కుపోతుంది. వీళ్ళందరూ కలిసి నా ఇంటికి ఏ గతి పట్టిస్తారో ఏంటో. బాబోయ్, ఇక్కడ ఎవరా దీన్ని పెట్టింది? అందులో ఫుల్ గా గమ్ ఉంది, మీ కాళ్ళు బాగా అంటుకుపోయాయి. ఒక నిమిషం, నేను దాన్ని తీస్తాను. వద్దు వద్దు వద్దు, నేను తీసుకుంటాను, నేనే తీసుకుంటాను. బాబోయ్, నేను తీస్తానని చెప్తున్నాను కదా. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? నా కాలు విరిగిపోయేలా ఉంది, దయచేసి ఆపు. గమ్ము ప్యాంటుకి షూకి అతుక్కుంది. ఉండు, నేను ప్యాంట్ తీసేస్తాను. మీరే కదా పెయింట్ పోకూడదని చెప్పారు, ఇప్పుడు మీరే పెయింట్ తీస్తానని చెప్తున్నారు. అరే నేను మాట్లాడింది డాలర్ గురించి కాదు, సెంట్ గురించి. నేను ఇప్పుడు ప్యాంట్ బయటికి ఎలా తీయాలో ఆలోచిస్తున్నాను, అర్థమైందా? ఓహో, అరే ఏంటిది? నేను ఇలా గోడకు అతుక్కుపోయాను, ఏం జరుగుతోంది? కలర్ లో గమ్ము కలిపాను కదా, మీరు ఇప్పుడు చొక్కాను కూడా విప్పేయండి. నువ్వు మందులేవి ఇవ్వకుండా నయం చేసావు. నువ్వు చాలా మంచి పని చేసావు. ఏది చప్పట్లు కొట్టండి. అరే ఏంటిది? సార్ మీరు పైకి వెళ్ళండి, పనంతా అయ్యాక పిలుస్తాను. మంచిది కిట్టి, నేను పైకి వెళ్తాను, పని అయ్యాక పిలవండి.
ఓహో బాబోయ్. అరే ఏం చేస్తున్నారు? కన్నా సార్ మైక్ వచ్చి పడిపోయారు. ఎనీ డౌట్? అరే ఏంటి అందరూ ఎలా చేశారు? త్వరగా వచ్చి కన్నా సార్కి హెల్ప్ చేయండి. అని నీళ్లు తీసుకురా. ఓరి నాయనో, తెలిసాక తర్వాత ముందు ఇప్పుడు నాకు రెనోవేషన్ చేయాలి. నా కన్ను పోయింది, ముక్కు పగిలిపోయింది. నాకు ఆపరేషన్ చేయండి. చప్పట్లు కొట్టండి. ఓహో. ఓ మై గాడ్, భూకంపం ఏమైనా వచ్చిందా ఏంటి? ఇవన్నీ రెడీ చేయడానికి మొత్తం మీద 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 20 లక్షల కుకుంబని కట్ చేద్దాం అనుకుని సాలడ్ అయిపోయింది. వీళ్ళందరి వల్ల చివరికి నాకు ఈ గతి పట్టింది. చప్పట్లు కొట్టండి.